ఈరోజు మనం లెర్నింగ్ అంటే అభ్యాసం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన చేతిలో ఉన్న సోర్స్ మెటీరియల్ ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సిద్ధమవుతున్న వారి కోసం తయారు చేసింది. కానీ ఈ చర్చ అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనమందరం జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం కదా. నా మదిలో ఎప్పట్నుంచో ఒక ప్రశ్న ఉంది. ఒకే తరగతిలో ఒకే టీచర్ పాఠం చెప్తున్నా కొంతమంది విద్యార్థులు ఎందుకంత తేలికగా నేర్చుకుంటారు, మరికొందరు ఎందుకు ఇబ్బంది పడతారు? దీనికి సమాధానం ఈ అభ్యాసమనే ప్రక్రియలోనే దాగి ఉందనిపిస్తుంది. సరే, ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. ముందుగా అసలు అభ్యాసం అంటే ఏమిటి అనే ప్రాథమిక నిర్వచనంతో మొదలుపెడదామా? చాలామంది అనుకున్నట్లు ఇది కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే కాదు కదా. అస్సలుగాదు. మనకందిన పత్రాల ప్రకారం ఆ, అభ్యాసమంటే అనుభవం, అధ్యయనం లేదా బోధన ద్వారా కొత్త జ్ఞానాన్ని, నైపుణ్యాలను, ఇంకా చెప్పాలంటే దృక్పథాలను, ప్రవర్తనలను సంపాదించే ఒక నిరంతర ప్రక్రియ. నిరంతర ప్రక్రియ. అవును. ఇక్కడ ముఖ్యమైన పదం ప్రక్రియ. ఇది ఒక సంఘటన కాదు, ఒక ప్రయాణం లాంటిది. నిజమైన అభ్యాసం మన ప్రవర్తనలో, మనం ఆలోచించే విధానంలో దాదాపు శాశ్వతమైన మార్పుని తీసుకురావాలి. ఓ, అంటే ఈరోజు చదివి రేపు పరీక్ష రాసి మర్చిపోతే అది నిజమైన అభ్యాసం కాదనమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ అభ్యాసం యొక్క స్వభావం ఎలా ఉంటుంది? దాని ప్రాథమిక లక్షణాలేంటి? మన మెటీరియల్ ప్రకారం 4 ముఖ్యమైన లక్షణాలున్నాయి. మొదటిది, అభ్యాసం అనేది ఒక సక్రియ ప్రక్రియ, యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్. అంటే విద్యార్థులు కేవలం నిశ్శబ్దంగా వినే పాత్ర పోషిస్తే సరిపోదు. ఆ ప్రక్రియలో వాళ్ళు చురుకుగా పాల్గొనాలి, ప్రశ్నలు అడగాలి, చర్చించాలి, ప్రయోగాలు చేయాలి. అప్పుడే విషయం మెదడులోకి బాగా వెళుతుంది. ఇది వినడానికి బాగుంది. కానీ మన చాలా తరగతి గదుల్లో టీచర్ చెబుతుంటే స్టూడెంట్స్ వినడమే కదా జరుగుతోంది. కష్టమే, కానీ మార్పు అవసరం. ఇక రెండవ లక్షణం, అభ్యాసం నిర్మాణాత్మకమైనది, కన్స్ట్రక్టివ్ అన్నమాట. ఒక్క నిమిషం, నిర్మాణాత్మకమైనది అంటే? ఉహుం. అంటే విద్యార్థులు కొత్త సమాచారాన్ని శూన్యం నుండి గ్రహించరు. వాళ్లకు ఇప్పటికే ఉన్న జ్ఞానం, అనుభవాల పునాది మీద ఆ కొత్త అవగాహన నిర్మించుకుంటారు. పాత ఇటుకలతో కొత్త గోడ కట్టడంలాగా. ఖచ్చితంగా. పునాది బలంగా ఉంటేనే గోడ నిలబడుతుంది. అంటే విద్యార్థికి బేసిక్స్ సరిగ్గా లేకపోతే కొత్త కాన్సెప్ట్లు అర్థం కాకపోవడానికి కారణం అదేనా? చాలా వరకు అదే. అందుకే ఉపాధ్యాయులు కొత్త పాఠం చెప్పే ముందు పాత విషయాలు ఎంతవరకు గుర్తున్నాయో తెలుసుకోవాలి. మూడవది, అభ్యాసమనేది సామాజికమైనది, సోషల్. మనం ఇతరులతో సంభాషించడం, కలిసి పనిచేయడం, కొన్నిసార్లు వాదించుకోవడం ద్వారా చాలా నేర్చుకుంటాం. తోటి విద్యార్థులతో, టీచర్లతో జరిగే చర్చలు మన అవగాహనను ఇంకా పదును పెడతాయి. ఇక్కడ నాకొక సందేహం. చాలామంది స్టూడెంట్స్ నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఒంటరిగా చదువుకుంటేనే బాగా అర్థమవుతుంది అంటారు కదా. మరి ఈ సామాజిక అభ్యాసం అందరికీ సరిపోతుందా? చాలా మంచి ప్రశ్న. సామాజిక అభ్యాసమంటే ఎప్పుడూ గ్రూపులుగా కూర్చుని చదవాలని కాదు. దాని అర్థం మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకోవడం కూడా లెర్నింగ్లో భాగమే అని. ఓకే, ఓకే. ఒక కాన్సెప్ట్ మనకు అర్థమైందని అనుకున్నప్పుడు దాన్ని వేరొకరికి వివరించడానికి ప్రయత్నించినప్పుడే మనకందులో ఉన్న లోపాలు బయటపడతాయి. ఇక చివరి లక్షణం, అభ్యాసం అనేది శాశ్వత మార్పును లక్ష్యంగా చేసుకుంటుంది. మనం ముందు అనుకున్నదే. అవును. తాత్కాలికంగా గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రవర్తనలో, సామర్థ్యాలలో స్థిరమైన మార్పు రావాలి. స్పష్టంగా ఉంది. సో అభ్యాసం అనేది చురుకైన, నిర్మాణాత్మక, సామాజిక మరియు శాశ్వతమైనది. అయితే ఒక విద్యార్థి అభ్యాసం కేవలం వాళ్ల మీద, టీచర్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు కదా. స్కూల్ వాతావరణం, ప్రభుత్వ విధానాలు, ఇలా ఎన్నో అంశాలుంటాయి. ఈ పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి మన సోర్సెస్ ఒక మోడల్ని పరిచయం చేస్తున్నాయి, CIPO మోడల్. అవును, CIPO మోడల్. ఇది విద్యా వ్యవస్థను ఒక సమగ్ర దృక్పథంతో చూడ్డానికి చాలా బాగా సహాయపడుతుంది. CIPO అంటే సందర్భం, కాంటెక్స్ట్, ఇన్పుట్, ప్రక్రియ, ప్రాసెస్ మరియు ఫలితం, అవుట్కమ్. ఫ్యాక్టరీలాగా ఉందే. దాదాపు అంతే. ఫ్యాక్టరీ ఉన్న ప్రదేశం సందర్భం, ముడి పదార్థాలు ఇన్పుట్, ఫ్యాక్టరీలో జరిగే పని ప్రాసెస్, చివరగా వచ్చే ఉత్పత్తి అవుట్కమ్. సరే, దీన్ని ఒక పాఠశాలకు అన్వయిద్దాం. సందర్భం అంటే ఏమొస్తుంది? ఆ పాఠశాల ఉన్న ఊరా? అది కూడా ఒక భాగమే. సందర్భం అంటే విద్యావ్యవస్థను ప్రభావితం చేసే పెద్ద బయటి కారకాలు.
ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ విద్యా విధానం, సమాజంలో విద్య పట్ల ఉన్న విలువలు, దేశ ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ. ఒక మారుమూల గిరిజన గ్రామంలోని పాఠశాల సందర్భం, ఒక మెట్రో సిటీలోని ఇంటర్నేషనల్ స్కూల్ సందర్భం చాలా తేడా ఉంటుంది కదా. అవును, చాలా తేడా ఉంటుంది. అర్థమైంది. ఇక ఇన్పుట్, ఇవి మనం ఆ వ్యవస్థలోకి పెట్టే వనరులు ఏమై ఉంటాయివి? ఇన్పుట్లలో ముఖ్యంగా మానవ, భౌతిక, ఆర్థిక వనరులుంటాయి. విద్యార్థుల ప్రాథమిక జ్ఞానం, వాళ్ల మోటివేషన్, కుటుంబ నేపథ్యం, ఇవి ఒక రకమైన ఇన్పుట్. అలాగే ఉపాధ్యాయుల అర్హతలు, వాళ్ల అనుభవం, బోధనా శైలి, ఇవి కూడా చాలా ముఖ్యమైన ఇన్పుట్లు. అంటే పుస్తకాలు, ల్యాబ్లు, బిల్డింగ్లు కూడానా? ఖచ్చితంగా. పాఠ్యపుస్తకాలు, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లు, స్కూల్ బిల్డింగ్, బడ్జెట్, ఇవన్నీ ఇన్పుట్లే. అంటే ఒక స్కూల్లో ఫలితాలు సరిగ్గా రానప్పుడు మనం కేవలం టీచర్ల బోధనను, అంటే ప్రాసెస్ను నిందించడం కరెక్ట్ కాదనమాట. సమస్య ఇన్పుట్లో ఉండొచ్చు, లేదా సందర్భంలో కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా. అదే ఈ మోడల్ యొక్క గొప్పతనం. సమస్య ఎక్కడ ఉందో గుర్తించడానికి ఇది ఒక డయాగ్నోస్టిక్ టూల్ లాంటిది. సరే, ఇప్పుడు మనం ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు మ్యాజిక్. అంటే బోధన మరియు అభ్యాసం జరిగేది. ఇందులో ఏమేముంటాయి? ప్రాసెస్ దశలో తరగతి గదిలో జరిగే ప్రతి కార్యాచరణ ఉంటుంది. టీచర్లు వాడే బోధనా పద్ధతులు, లెక్చర్ మెథడా లేక యాక్టివిటీ బేస్డ్ మెథడా లాంటివా? అవును. అలాగే విద్యార్థుల కార్యకలాపాలు, వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్లో ఉంటున్నారా, ప్రశ్నలు అడుగుతున్నారా, లేక సైలెంట్గా నోట్స్ రాసుకుంటున్నారా అనేది కూడా ప్రాసెస్లో భాగమే. వీటితో పాటు క్లాస్ రూమ్ వాతావరణం కూడా చాలా ముఖ్యం. అంటే విద్యార్థులు ఎంత సేఫ్గా, ఎంకరేజింగ్గా ఫీల్ అవుతున్నారు అనేది. సరే, సందర్భం బావుంది, మంచి ఇన్పుట్లున్నాయి, ప్రాసెస్ కూడా సమర్థవంతంగా జరిగింది. ఇక చివరిది, అందరూ ఎదురుచూసేది అవుట్కమ్. ఇవి కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమేనా, లేక ఇంకేమైనా ఉన్నాయా? కాదు. మన సోర్సెస్ ఫలితాలను 3 స్థాయిలలో చూపిస్తున్నాయి. మొదటివి స్వల్పకాలిక ఫలితాలు, షార్ట్ టర్మ్ అవుట్కమ్స్. అంటే పరీక్షలో మార్కుల్లాంటివి. పరీక్షలో మార్కులు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయడం, ఇవన్నీ వెంటనే కనిపిస్తాయి. తర్వాత మధ్యకాలిక ఫలితాలు, మిడ్ టర్మ్. అవును. మధ్యకాలిక ఫలితాలు అంటే ఒక కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం, డిగ్రీలు, సర్టిఫికెట్లు పొందడం. వీటికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టొచ్చు. ఇక చివరిగా దీర్ఘకాలిక ఫలితాలు. ఇవే చాలా ముఖ్యమైనవి అనుకుంటా. నిస్సందేహంగా ఇవి ఒక వ్యక్తి జీవితంపై, సమాజంపై విద్య చూపిన అసలైన ప్రభావం. మంచి ఉద్యోగం, ఉన్నత జీవన ప్రమాణాలు, క్రిటికల్గా ఆలోచించే నైపుణ్యాలు, మంచి పౌరులుగా మారడం, ఇవన్నీ. ఈ మోడల్లో ఇంకేమైనా ముఖ్యమైన అంశముందా? ఉంది. అది ఫీడ్బ్యాక్ లూప్. ఫీడ్బ్యాక్ లూప్ అంటే వచ్చిన ఫలితాలు తిరిగి వ్యవస్థలోని ఇన్పుట్స్లను, ప్రాసెస్లను ప్రభావితం చేయడం. ఉదాహరణకు, ఒక రాష్ట్రంలో పబ్లిక్ పరీక్షలలో స్టూడెంట్స్ పాస్ పర్సెంటేజ్ అంటే అవుట్కమ్ దారుణంగా పడిపోయిందనుకుందాం. ఓకే. ఈ ఫీడ్బ్యాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. దానివల్ల ప్రభుత్వం టీచర్లకు కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టొచ్చు. అది ఇన్పుట్లో మార్పు. లేదా బోధనా పద్ధతులను మార్చమని చెప్పొచ్చు. అది ప్రాసెస్లో మార్పు. కరెక్ట్. ఈ విధంగా ఒక హెల్దీ సిస్టమ్ నిరంతరం ఫీడ్బ్యాక్తో తనను తాను మెరుగుపరుచుకుంటుంది. చాలా స్పష్టంగా ఉంది. సిపిఐపో మోడల్ విద్యా వ్యవస్థలోని అన్ని భాగాలను ఎలా కలుపుతుందో అద్భుతంగా వివరిస్తుంది. అయితే ఆ ప్రాసెస్ దశలో జరిగే అభ్యాసం గురించి మాట్లాడుకుంటే అది అందరిలోనూ ఒకేలా జరగదు కదా. వాటి గురించి కొంచెం చర్చిద్దాం. తప్పకుండా. మన సోర్సెస్ కొన్ని ముఖ్యమైన అభ్యాస రకాలను పేర్కొన్నాయి. మొదటిది జ్ఞానాత్మక అభ్యాసం, కాగ్నిటివ్ లెర్నింగ్. అంటే మెదడుకు సంబంధించిందే. అవును. ఇది పూర్తిగా మానసిక ప్రక్రియలకు సంబంధించిన విషయం. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, విశ్లేషించడం, సమస్యలను పరిష్కరించడం, ఇదంతా దాని కిందకే వస్తుంది. ఒక చెస్ గేమ్ ఆడటం లాంటిదా? పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక దీనికి దాదాపు వ్యతిరేకంగా ప్రవర్తనాత్మక అభ్యాసం ఉంటుంది, బిహేవియరల్ లెర్నింగ్. ఇది మన ప్రవర్తనలో వచ్చే మార్పులపై దృష్టి పెడుతుంది. అంటే బహుమతులు, శిక్షల ద్వారా నేర్చుకోవడం. సరిగ్గా చెప్పారు. ఇది బయటి కారకాలకు మనం ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హోంవర్క్ పూర్తి చేస్తే ఒక చాక్లెట్ ఇస్తామనడం, లేదా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ వేస్తారనే భయంతో వాటిని పాటించడం. రెండూ ఇదే. అయితే బహుమతుల కోసం చదవడం అనేది షార్ట్ టర్మ్లో పనిచేయొచ్చు. కాని దీనివల్ల పిల్లలు కేవలం బహుమతుల కోసమే పనిచేయడం నేర్చుకోరా? జ్ఞానం మీద ఉండే సహజమైన ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం లేదా? ఇది చాలా ముఖ్యమైన విమర్శ.
అందుకే ఆధునిక విద్య అంతర్గత ప్రేరణకు ఎక్కువ విలువ ఇస్తుంది. ఇక మూడవ రకం సామాజిక అభ్యాసం, సోషల్ లెర్నింగ్. అంటే ఇతరులను చూసి నేర్చుకోవడం. అవును, ఇతరులను గమనించడం, అనుకరించడం ద్వారా నేర్చుకోవడం. మనం మాట్లాడే భాష నుండి మన అలవాట్ల వరకు చాలా విషయాలు ఇలాగే నేర్చుకుంటాం. ఆల్బర్ట్ బండూరా సిద్ధాంతమిదే కదా. అవును, ఆ సిద్ధాంతం ప్రకారం దీనిలో 4 ముఖ్యమైన దశలుంటాయి. శ్రద్ధ అంటే అటెన్షన్, గుర్తుంచుకోవడం అంటే రిటెన్షన్, ఆ తర్వాత దాన్ని చేసి చూపించడం. అవును, పునరుత్పత్తి అంటే రీప్రొడక్షన్, చివరిగా ప్రేరణ, మోటివేషన్. ఆ ప్రవర్తనను కొనసాగించడానికి ఏదైనా కారణముండాలి. ఇక నా ఫేవరెట్ అనుభవజన్య అభ్యాసం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, స్వయంగా చేసి నేర్చుకోవడం. అవును, ఇది నిజం. సైకిల్ తొక్కడం, పుస్తకం చదివి నేర్చుకోలేం కదా, దానిలాంటిదే ఇది. వంట చేయడం, ల్యాబ్లో ప్రయోగాలు చేయడం, ఇవన్నీ అనుభవజన్య అభ్యాసానికి ఉదాహరణలే. ఇక చివరిగా స్వయం నిర్దేశిత అభ్యాసం, సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. నిస్సందేహంగా ఇది జీవితకాల అభ్యాసానికి పునాది వేస్తోంది. ఇక్కడ అభ్యాసకుడే తన లెర్నింగ్కి డ్రైవింగ్ సీట్లో ఉంటాడు. ఏమి నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నీ తనే నిర్ణయించుకుంటాడు. ఇంటర్నెట్లో ఒక కొత్త కోర్సు నేర్చుకోవడం లాంటివి. ఖచ్చితంగా. అద్భుతం. ఇన్ని రకాలుగా మనం నేర్చుకోగలం. మరి ఈ అభ్యాసం సమర్థవంతంగా జరగడానికి ఏమైనా ప్రాథమిక సూత్రాలు ఉన్నాయా? ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి టీచర్లు ఏమి గుర్తుంచుకోవాలి? తప్పకుండా ఉన్నాయి. మన సోర్సెస్ కొన్ని కీలక సూత్రాల్ని హైలైట్ చేశాయి. మొదటిది ముందుగా ఉన్న జ్ఞానం అంటే ప్రయర్ నాలెడ్జ్ యొక్క పాత్ర. మనం ముందే అనుకున్నట్లు పునాదిలాంటిది. అవును, విద్యార్థులకు ఇప్పటికే ఉన్న జ్ఞానం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక బలమైన పునాది. కానీ కొన్నిసార్లు వారిలో ఉన్న అపోహలు లేదా తప్పుడు సమాచారం కొత్త జ్ఞానాన్ని గ్రహించడానికి పెద్ద అడ్డంకిగా కూడా మారవచ్చు. నిజమే. అందుకే ఒక మంచి టీచర్ పాఠం చెప్పడం మొదలుపెట్టే ముందు విద్యార్థులకు ఆ విషయం గురించి ఇప్పటికి ఏమి తెలుసో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. రెండవది తప్పకుండా ప్రేరణ, మోటివేషన్ అయ్యుంటుంది. నేర్చుకోవాలనే కోరిక లేకపోతే ఏమీ జరగదు కదా. 100% నిజం. ప్రేరణ అనేది లెర్నింగ్ అనే బండికి ఇంధనం లాంటిది. ఇందులో మళ్ళీ 2 రకాలు. అంతర్గత ప్రేరణ అంటే ఇంట్రిన్సిక్, ఆసక్తితో నేర్చుకోవడం. ఇది చాలా పవర్ఫుల్. రెండవది బాహ్య ప్రేరణ, ఎక్స్ట్రిన్సిక్, అంటే మార్కులు, బహుమతులు, తల్లిదండ్రుల మెప్పు కోసం నేర్చుకోవడం. ఇది షార్ట్ టర్మ్లో పనిచేస్తుంది. అవును. ఇక మూడవ సూత్రం నైపుణ్య అభివృద్ధి మరియు అభిప్రాయం అంటే ప్రాక్టీస్ అండ్ ఫీడ్బ్యాక్. ఇదెలా పనిచేస్తుంది? ఏ నైపుణ్యంలోనైనా, క్రికెట్ అయినా, గణితమైనా, ప్రావీణ్యం సాధించాలంటే లక్ష్య దృష్టితో కూడిన సాధన అంటే డెలిబరేట్ ప్రాక్టీస్ చాలా అవసరం. అయితే గుడ్డిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. మనం ఎలా చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నాం అనే దానిపై సరైన టైంలో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లభించాలి. ఒక క్రికెటర్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కోచ్ ఇచ్చే సలహాలు ఫీడ్బ్యాక్కు మంచి ఉదాహరణ. ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళని మెరుగుపరుస్తుంది. అవును, తరగతి గదిలో టీచర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అంతే ముఖ్యం. చివరిగా స్వయం నిర్దేశిత అభ్యాసం. ఇది ఒక రకం అభ్యాసమే కాకుండా ఒక ముఖ్యమైన సూత్రం కూడానా? అవును, దీన్నే మెటాకాగ్నిషన్ అని కూడా అంటారు. అంటే ఆలోచన గురించి ఆలోచించడం. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే విద్యార్థులు తమ అభ్యాస పద్ధతులను తామే పర్యవేక్షించుకొని ఏవి పనిచేస్తున్నాయో ఏవి పనిచేయడం లేదో గమనించి అవసరమైన మార్పులు చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ నాకెందుకు అర్థం కావడం లేదు, నేను చలే విధానం మార్చుకోవాలా అని వాళ్లకు వాళ్లు ప్రశ్నించుకోవటం. ఖచ్చితంగా ఈ నైపుణ్యం వారిని జీవితాంతం నేర్చుకునేవారిగా స్వతంత్ర అభ్యాసకులుగా మారుస్తుంది. చాలా అద్భుతంగా వివరించారు. ఈ రోజు మనం అభ్యాసం అంటే ఏమిటో చూశాం. సిపిఐఓ మోడల్ ద్వారా విద్యా వ్యవస్థను చూశాం. వివిధ అభ్యాస రకాలను అన్వేషించాం. మరియు దాని వెనక ఉన్న కీలక సూత్రాలను చర్చించాం. మనం మొదట అడిగిన ప్రశ్నకు, ఒకే తరగతిలో విద్యార్థుల మధ్య ఎందుకు అంత తేడా ఉంటుందనే దానికి సమాధానం ఈ అన్ని అంశాల కలయికలోనే ఉందని స్పష్టమవుతోంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సిద్ధాంతాలు, ఈ సిపిఐఓ మోడల్, ఈ సూత్రాలన్నీ కాగితంపై చూస్తే చాలా స్పష్టంగా, తార్కికంగా కనిపిస్తాయి. కానీ నిజమైన తరగతి గది ఒక ప్రయోగశాల కాదు. అదొక సజీవమైన, నిరంతరం మారుతూ ఉండే పర్యావరణం. అక్కడ ఈ అంశాలన్నీ అంటే పాఠశాల సందర్భం, విద్యార్థుల నేపథ్యాలు, వాళ్ల మూడ్స్, వాళ్ల మోటివేషన్ లెవెల్స్,
టీచర్ స్టైల్ అన్నీ ఒకదానితో ఒకటి ఊహించని రీతిలో నిరంతరం సంకర్షణ చెందుతాయి. అంటే సిద్ధాంతానికి ఆచరణకు మధ్య ఎప్పుడూ ఒక గ్యాప్ ఉంటుందంటారా? గ్యాప్ అనడం కంటే అది ఒక డైనమిక్ టెన్షన్ అనడం కరెక్టేమో. ఒక గొప్ప ఉపాధ్యాయుడికి అసలైన సవాలు ఈ సిద్ధాంతాలను తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ తరగతి గది అనే సంక్లిష్టమైన, సజీవమైన, కొన్నిసార్లు గందరగోళంగా ఉండే వాతావరణంలో వాటిని నిజ సమయంలో ఎలా నావిగేట్ చేయాలి, ఆ క్షణంలో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వాటిని ఎలా సర్దుబాటు చేయాలి అనేదే. అది ఒక సైన్స్ కంటే ఎక్కువ, అదొక ఆర్ట్. ఖచ్చితంగా. ఆ నైపుణ్యమే ఒక మంచి ఉపాధ్యాయుడిని ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా మారుస్తుంది.